ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. నేపాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని ప్రచండ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓటమి పాలయ్యారు. దీంతో ఖడ్గ ప్రసాద్ ఓలీ దేశ కొత్త ప్రధాని కాబోతున్నారు. అస్థిర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నేపాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ ప్రధాని విశ్వాసం కోల్పోయారు. దీంతో పుష్పకమల్ దహల్ ప్రచండ తన పదవికి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిల్వగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజారిటీ అవసరం. 25 డిసెంబర్ 2022న ప్రధాని ప్రచండ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ప్రచండ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గత వారం మద్దతు ఉపసంహరించుకుంది. దేశంలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ తో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. దాంతో అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది. దీంతో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నేపాల్ తదుపరి ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నేత ఖడ్గ ప్రసాద్ ఓలీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి కూటమి అంగీకరించింది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్ కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా నేపాల్లో గడిచిన 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి.